అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందా? క్రికెట్ మైదానం వీడిన మాజీ క్రికెటర్ ఇకపై పొలిటికల్ పిచ్లో బ్యాటింగ్ చేస్తారా అంటే అవుననే సమాధానం వస్తుంది. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రాయుడు ఆ దిశగా అడుగులు వేశారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. భారత క్రికెట్లో మెరుపులా మెరిసిన అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని రాయుడు చెప్పుకొచ్చారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని రాయుడు ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు చెప్పారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని అంబటి రాయుడు అంటున్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో అంబటి రాయుడు కూడా ఉన్నారు. అయితే అంబటి రాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అసెంబ్లీ బరిలోనా పార్లమెంట్ ఎన్నికల్లోనా అనేది ఇంకా తేలలేదు. అయితే అంబటి రాయుడుని ఏదైనా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారా, లేక మరేదైనా నిర్ణయం ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ ఖరారైతే పార్లమెంట్ బరిలో ఉంటారా, లేక అసెంబ్లీ బరిలో ఉంటారా అనేది కూడా చర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడుపై ఇతర పార్టీలు కూడా కన్నేసినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ అంబటి మాత్రం జగన్ను కలుస్తూ వచ్చారు. ఇదే సమయంలో వైసీపీ అనుకూల ప్రకటనలు చేశారు. అయితే చేరికపై మాత్రం ఓపెన్ కాలేదు. ఈ మధ్యకాలంలో పలు జిల్లాల్లో తిరిగిన అంబటి రాయుడు వైసీపీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రం సొంత జిల్లా నుంచే ఉంటుందా, లేక ఇతర జిల్లాలో ఆయన సేవల్ని వాడుకుంటారా అన్నది తేలాలి. అంబటి రాయుడు ఫేమస్ పర్సనాలిటీ, పైగా అందరికీ తెలిసిన క్రికెటర్ కావడంతో ఎక్కడైనా యాక్సెస్ ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్ ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.